చెక్ చేశారు కదా, ఏమున్నాయి ఏంటి సార్? ఎవరు ఇక్కడ మనకి లిక్కర్, స్పిరిట్స్ లిక్కర్ తయారీకి సంబంధించిన బ్లెండ్ దొరికింది, క్యాన్స్ లో స్టోర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ పెట్ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ దొరికినాయి. ఆ బాటిల్స్ లో ఈ బ్లెండ్ ని ఫిల్అప్ చేసేసి వాటిని బాటిలింగ్ చేయడానికి ఒక మిషన్ ఉంది. దీన్ని చేసిన తర్వాత ఈ నకిలీ లేబుల్స్ ఉన్నాయి, ఆ లేబుల్స్ ని వాటికి అంటించేసి ఇదంతా కూడా యాజ్ ఇఫ్ ఒరిజినల్ లిక్కర్ లాగా భ్రమించే విధంగా తయారు చేసి దాన్ని మళ్ళీ సర్క్యులేషన్ లోకి తీసుకుంటారు. ఈ తమ్మలపల్లి దానికి దీనికి సంబంధం ఉంది? కొనసాగింపే ఆ కేసు కొనసాగింపే ఈ సీజర్. దీనికి సంబంధించి ఎవరు అదుపులో ఉన్నారా సార్? అది మనకి లైసెన్సింగ్ జనార్దన్ రావు అనే లైసెన్సింగ్ సంబంధించిన బ్రదర్ ఉన్నారు, ఆయన్ని మనం అదుపులో తీసుకొని ఇచ్చారు. సార్ అన్నమయ్య జిల్లాలో మోతిరో ప్రాంతంలో మనకి ఇక్కడ విక్టరీ స్పిరిట్ తర్వాత మాల్ట్, క్యారమిల్ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ మద్యం తయారు చేయడం బయటపడింది. అక్కడ ఈ జనార్దన్ రావు వ్యక్తి అక్కడ ఈ దీంట్లో ఏవన్గా ఉండడం అక్కడ గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మనం ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉండడంతో మనం ఇవన్నీ వెరిఫై చేయడం, ఇక్కడ కూడా మనం దీని మీద వర్కౌట్ చేయడము, ప్రాంతాలు మనం అలాగే వీళ్ళకి సంబంధించిన బార్ ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నం మనం మూసివేయడం జరిగింది. ఆ తర్వాత మాకు ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఈ గొడవలో రీడ్ చేయగా మనకి తయారు కాబడిన లిక్కర్ అంటే మాల్ట్, విస్కీని పూర్తి స్థాయిలో అక్కడే తయారు చేసి ఇక్కడికి క్యాన్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే కొన్ని బాటిల్స్ లో కూడా నీటి అక్కడి నుంచి పంపించడం జరిగింది. వీటితో పాటు అక్కడి నుంచి ఎంటీ బాటిల్స్, తర్వాత లేబుల్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి సరఫరా చేసినట్లు ఇక్కడ ఈ గొడవలో దాచినట్లు మాకు సమాచారం అందడంతో మేము ఇప్పుడు రైడ్ నిర్వహించడం జరిగింది. ఇంకా ఇదంతా కలిపి ఎంత ఉంది ఏంటనేది పూర్తి వివరాలు మేము ఇన్వెంటరీ చేసి మీకు ఫర్దర్గా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వివరాలన్నీ ఒకసారి ఇంటర్వ్యూ ఇన్వెస్టిగేషన్లో మీకు అన్ని విషయాలు తదుపరి మళ్ళీ తెలియజేయాలి. సార్ ఎవరైనా అదుపులో తీసుకున్నారు సార్? ఈ ఏఎన్ఆర్ బార్కి చెందిన జనార్దన్ రావు గారికి సంబంధించిన వారి బ్రదర్ ప్రస్తుతం మా అదుపులో ఉన్నారు. వారు కూడా మేము ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఫర్దర్ వివరాలు ఆయన దగ్గర రాబట్టి మీకు తెలియజేయడం జరిగింది. బార్లో ఉన్న కుర్రోళ్ళని నౌకర్నాలు తప్ప మీరు అన్నారని ऊपर से ఇనిషియల్ టైప్ ఉందా? బాబు అక్కడ 50 ఇగో ఈ పెట్టెలు తిండి ఇదండి ఇంకా 50 అక్కడ ఎలా లోపలికి
కనుక్కుంటా అప్పుడు ఎక్సైట్ చేస్తారు. అవి పైకి ఆడేసేసారమ్మా, ఆడేసేసారు పైన ఉన్నాయి. రండి రండి మా రా నువ్వు రా అందుకనే మన పని మంది ఆవిడ చేస్తారు అబ్బాయి. సార్ అబ్బాయి అబ్దుల్ మహిళ ఆడే ఆడే పవర్ఫుల్ మావాడు. చేస్తారు లేకపోతే ఇచ్చి ఇక్కడ అంతే ముసలితో పోయింది. సరే బాబు నువ్వు వేయగలవుగా పెద్దగా మొత్తంగా పోయితే మా వాడు లేపుతాడు. కుర్రోడు కింద లెక్క నువ్వు స్పిరిట్ ఏం చేస్తాను మద్యం బాటిల్ అవి ఓవరాల్గా 5 బాటిల్స్ కూడా ఇది పక్కన మాకు కుర్రోడు ఎవరు కాజుకున్న రెండు కొంచెం లోన్ బాటిల్స్ ఎవరున్నారు మనోళ్ళు ఇంకా ఏం చేసినా లోన్ వేసేస్తారు కదా లైవ్ వస్తుంది తీసుకోబట్టి పైకి ఎత్తే మొదలు వేసేయచ్చు. మా డ్రైవర్ మన వాళ్ళు భక్తులు ఎవరున్నారు? ఇద్దరు కదా భక్తులు ఎవరున్నారు? బయటికి బయట పెట్టి నుంచి ఊరిక హలో చెప్తాం మొత్తం ఫేక్ అయ్యాను అంత ఫేక్ మీకు చెప్తానండి అంత డీటెయిల్స్ అండి స్టేషన్ వచ్చిన తర్వాత వదిలే అయిపోయింది బాటిల్స్ కింద మొత్తం ఈ తతంగం కొనసాగుతుంది. సో మొత్తం టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి టైటిల్ కూడా లేదు. అంటే మీరు ఒక దానికి సంబంధించి రెడీ క్లాసికల్ బ్లూ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం మరోసారి అయితే బయటపెట్టడం జరిగింది. విజయవాడ శివార్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ గోడౌన్లో ఒక్కసారిగా ఈ కల్తీ మద్యం బయటపెట్టడం జరిగింది. ఏదైతే ఉందో ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ మెరుపుదాడిలో గోడౌన్లో ఎక్సైజ్ అధికారులే కళ్ళు చేయాలనేటువంటి ఆధారాలతో బయటపడ్డాయి. ఏదైతే ఉందో ఈ యొక్క మద్యం తయారీకి సంబంధించినటువంటి స్పిరిట్ దాదాపు వందల సంఖ్యలో స్పిరిట్ డబ్బాలు నిల్వచేయడం జరిగింది. దాంతోపాటుగా ప్లాస్టిక్ బాటిల్, క్వార్టర్ బాటిల్, సీసాలు, వివిధ రకాలు ఏదైతే సైజులు ఉంటాయో క్వార్టరు, 90, ఫుల్ బాటిల్ సంబంధించి వివిధ రకాల బాటిల్ కూడా ఈ యొక్క గోడౌన్ మీద ఉన్నాయి. దీంతో పాటుగా బాటిల్స్, ఎంటీ బాటిల్స్ ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో ఈ యొక్క బాటిల్స్ అయితే స్పిరిట్ నింపి లేబుల్ అయితే అంటించడం జరిగింది. ఏదైతే వైన్ షాపులు, రెస్టారెంట్లో అయితే ఉంటాయో ప్రధానంగా ఉన్నటువంటి బ్రాండ్లు ఎంసీ అనేది క్లాసిక్, ఇలా పలు రకాలైనటువంటి బ్రాండ్లు కూడా ఈ యొక్క అద్దేపల్లి ఈ గోడౌన్లో అయితే నిల్వ చేయడం జరిగింది. ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడుల్లో దాదాపు ఈ కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి స్పిరిట్ ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటు చూసుకుంటే వివిధ రకాలకు సంబంధించిన స్పిరిట్లు, దీంతో పాటుగా ఏదైతే
బాటిల్ ప్యాకింగ్కి సంబంధించినటువంటి మూతలు, దానికి సంబంధించినటువంటి మిషనరీ, స్పిరిట్, దానికి సంబంధించినటువంటి లేబుల్స్, అట్టపెట్టెలు, బాక్సులు, ఇప్పటికే తయారైనటువంటి వివిధ రకాలతో తయారైనటువంటి కేసులు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనించడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే తంబలపల్లి ఘటన మరొక ముందే తంబలపల్లికి ఏదైతే అక్రమ కల్తీ మద్యం తయారీ ఉందో తమ్మలపల్లికి సంబంధించినటువంటి కల్తీ మద్యానికి ఇక్కడ ఎప్పటిపట్లుగా ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు దారి చేసి పట్టుకున్నారో ఈ రెండింటికి మధ్య సంబంధాలు అయితే ఉన్నాయి. అక్కడ లింక్ ఇక్కడ ఉందని చెప్పి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో ఇటువంటి డన్లు అయితే ఉన్నాయి, ఇటువంటి కల్తీ మద్యం తయారైతే ఉన్నాయి, వాటి మీద కూడా విచారణ చేపడుతున్నాము. ఇప్పటికే ఈ ఏఆర్ వైన్స్ సంబంధించినటువంటి ఆ బార్ అండ్ రెస్టారెంట్ని పోలీసులు సీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏఆర్ వైన్స్ సంబంధించినటువంటి గోడౌన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ప్రొపరేటర్ సోదరుడు కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు తను అదుపు తీసుకున్నారు. ఇంకా రాష్ట్రంలో దీనికి సంబంధించినటువంటి మూలాలు ఎటువైపు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో దీని మీద కూడా పూర్తిగా చర్యలు చేపడుతున్నాము. దీనిపై కూడా తదుపరి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి అద్దెపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఇప్పటికే పరాలైతే ఉన్నారు. దీని మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగిందని కూడా ఎక్సైజ్ శాఖ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, ఇబ్రహీంపట్నం నుంచి.